నమస్తే. జూబ్లీస్ ఎలక్షన్స్ కూడా వచ్చాయి. జూబ్లీస్ ఎలక్షన్స్ లో కూడా అందరూ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు ప్రతి ఒక్కరు కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నారు, అలాగే పాదయాత్రలు కూడా చేస్తున్నారు. మనం ఇప్పుడు మాట్లాడదాం. బీఆర్ఎస్ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు నర్సంపేట ఎమ్మెల్యే, మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న, ఎట్లుంది? జూబ్లీస్ లో కూడా తిరుగుతున్నారు, అందరు పాదయాత్రలు కూడా చేస్తున్నారు. ప్రజలు ఎలాంటి స్పందన ఇస్తున్నారు? ఏ పార్టీకి పట్టం కడతామని చెప్పి కూడా వాళ్ళందరూ చెప్తున్నారు. బ్రహ్మాండంగా కొత్త పాలనే కావాలి, కేసీఆర్ గారి పాలనే రావాలి. కేసీఆర్ గారు నిలబెట్టినటువంటి అభ్యర్థి సునీతా గోపీనాథ్ గారు గెలవడం ద్వారా మాత్రమే గోపీనాథ్ గారు చేసినటువంటి విశిష్ట సేవలన్నీ కూడా మళ్ళీ కొనసాగుతాయి మాకు అనేటువంటి దృఢమైనటువంటి నిశ్చయంతో ప్రజలున్నారు. ముఖ్యంగా హిందువులు, ముస్లింస్, క్రిస్టియన్స్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలందరూ కూడా ఇవాళ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు గతంలో చేసినటువంటి అభివృద్ధిని గుర్తు చేసుకుంటా ఉన్నారు. ఆనాడు హైదరాబాద్ అంటే రాష్ట్ర ప్రజలతో పాటు అన్ని రాష్ట్రాల ప్రజలకు ఉపాధిని ఇచ్చినటువంటి నగరం. కానీ వాళ్ళు ఏమైంది, నగరం ఇవాళ ఉపాధి లేకుండా లక్షల మంది నగరం వదిలిపెట్టి గ్రామాలకు వెళ్లే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఇక్కడ నగరాన్ని నమ్ముకొని ఉండేటువంటి చిన్న చితక కుటుంబాలు, ముఖ్యంగా బస్తీలో బతికేటువంటి వాళ్లకు వారు నివసించేటువంటి స్థలాల మీద, భూముల మీద, వారి ఇళ్ల మీద వాళ్ళ భరోసా లేకుండా ఇలా హైడ్రా తీసుకొచ్చి కంటి మీద కునుకు లేకుండా చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా సునీతా గోపీనాథ్ గారు గెలిపించాలని, కారుగుర్తులు గెలిపించాలని ప్రజలందరూ కూడా ఏకోన్ముఖంగా వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇంతకు ముందు పాలన ప్రభుత్వంలో కూడా ఎలాంటి అభివృద్ధి జరగలేదు, మాకు ఎలాంటి అభివృద్ధి చేయలేదు. వచ్చినాక మేము కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఈ 2 సంవత్సరాల్లోనే 6 గ్యారెంటీలు కూడా అమలు చేసిన, అభివృద్ధి చేసిన, ఇంకా అభివృద్ధి చేస్తాం. కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడే వాళ్ళకు సిగ్గుండాలి. ఇవాళ 420 హామీలు 6 గ్యారెంటీలుగా విభజించి 420 హామీలు ఇచ్చారు. అందులో 6 నుంచి 7 హామీలు అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. అది పూర్తి దశలో అమలు కాలేదు. క్షేత్రస్థాయిలో ఆ ఫలితాలు ఇంటింటికి చేరలేదు. ఇంకా మిగతా 400 పైచలకు హామీల మీద దొంగాట ఆడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇలాంటి దగులుబాజీ మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి జూబ్లీహిల్స్ ప్రజలు తెలివైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, విజ్ఞులు, వివేకవంతులు. కాబట్టి వాళ్ళు చాలా బ్రహ్మాండంగా ఆలోచిస్తా ఉన్నారు. ఈ రేవంత్ రెడ్డికి చురుక పడాలంటే ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థులు చిట్టుగా ఓడించాలని. రౌడీ రాజ్యం కాదు, మాకు ప్రశాంతమైనటువంటి ఉపాధి దొరికేటువంటి నగరంగా హైదరాబాద్ ఉండాలంటే జూబ్లీహిల్స్ లో కేసీఆర్ గారి దీవెనటువంటి సునీతా గోపీనాథ్ గారు వారు గెలవడం ద్వారా మాత్రమే ఈ ప్రాంతం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని చెప్పి, ఎవరి స్థలాలు వారికి దక్కుతాయని చెప్పి, ఎవరి ఇల్లు వారికి శాశ్వతంగా నిలబడతాయని చెప్పి, ఎవరి ఉపాధి వారికి తిరిగి ఉపాధి వారికి లభిస్తుందని చెప్పి దృఢ నిశ్చయంతో ప్రజలందరూ ఉన్నారు. 45,000 మెజారిటీ వస్తుంది మాకు, అందరూ మాకే ఓటేస్తామని చెప్తున్నారు. మేము చూసిన గ్యారెంటీలు కావచ్చు, మేము చూసిన అభివృద్ధి కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మాకు ప్రజలందరూ కూడా పట్టం కడతామని చెప్పి అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుందంటే హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలు అందరూ ఇక్కడ ఓట్లెత్తారనుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. కానీ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నిక అనే విషయం వాళ్ళు మర్చిపోయారు. ఇక్కడ వాళ్ళ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మొత్తం కూడా మాకు ఒక్క ఈసఫ్గూడ డివిజన్ ఉన్నటువంటి క్యాడర్ తో సమానం. వాళ్ళ క్యాడర్ లేరు. వాళ్ళు ఇతర పార్టీల మీద ఆధారపడేటువంటి పరిస్థితి తప్ప, అది ఉనికి కోసమే ఆధారపడాల్సింది తప్ప గెలుపుకు సమీపంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉండదు. అసలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాకు పోటీ కాదు. కాంగ్రెస్ పార్టీ వస్తే అరాచకాలు వస్తాయి. కాంగ్రెస్ పార్టీ వస్తే రౌడీజం. ఇలా పోలీసులు ఇవాళ మళ్ళా బూటు చప్పులు ఇవాళ వినపడుతున్నాయి. ప్రశాంతంగా ఉన్నటువంటి బస్తీలలో, ప్రశాంతంగా ఉన్నటువంటి కాలనీలలో ఎప్పుడు లేని విధంగా వందల వేలాది మంది పోలీసులు ఇవాళ తచ్చాడేటువంటి పరిస్థితి వచ్చిందంటే కారణం ఏంటి? ఇవాళ ఈ పరిస్థితి ఉంటే రేపు సామాన్య ప్రజలు ఎట్లా బ్రతకాలి? 24 గంటలు నిద్రపోకుండా ఉండేటువంటి నగరంలో అనేక వర్గాల ప్రజలు 24 గంటల సమయాన్ని వాడుకొని జీవిస్తారు. అనేక షిఫ్ట్ డ్యూటీస్ ఉంటాయి. అరాచ్మెంట్స్ అనేది ఇప్పటికే అవపడతా ఉన్నాయి. నామినేషన్ సందర్భంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఏ రకమైన అరాచ్మెంట్ చేసింది? మామూలు ప్రజలను ట్రాఫిక్ బ్లాక్ చేసి గంటల తరబడి ఎట్లా ఇబ్బందులు పెట్టేళ్ళు. కాబట్టి ఖచ్చితంగా వారికి సరైనటువంటి పద్ధతులు, సరైన సమాధానం కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు జూబ్లీహిల్స్ ప్రజలు. మంత్రి హోదాలో ఉండే మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఓట్ల కోసం సంస్కారం కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే గంత నీచంగా మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే, గంత అన్రెస్ట్ లో ఉన్నారంటే, గంత వారు అభద్రతకు లోనై ఏది పడితే అది మాట్లాడేటువంటి దిగజారే పరిస్థితి ఇలా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకే వచ్చిందంటే రిజల్ట్ ఏందో తెలిసిపోతుంది కదా. ఇవాళ ఒక మహిళ నుంచి భయపడాల్సిన అవసరం ఏంటంటే ఇలా మన హిందూ సాంప్రదాయంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు కూడా భర్త కోల్పోయినటువంటి ఒక ఆడబిడ్డను అందరం కూడా వారి హక్కులు చేసుకొని వారికి ఆశీర్వాదం ఇచ్చి వారికి ఓదార్చేటువంటి సంస్కృతి అటువంటి మన సంస్కృతి ఇలా మంత్రుల మాటలు, కాంగ్రెస్ పార్టీ మాటలు ఏ విధంగా అవమానించబడుతున్నాయి?
ఇలా యావత్తు తెలంగాణలో ఇలా ఒక సునీత గారే భర్తలు కోల్పోలేదు, అనేక మంది భర్తలు కోల్పోయినట్టు మహిళలు కూడా ఉంటారు, అనేక మంది మహిళా సెంటిమెంట్ కూడా ఉంటుంది. ముఖ్యంగా వారు వేల మంది అభిమానులు వచ్చినప్పుడు ఒక 3 సార్లు ఎమ్మెల్యే చేసినటువంటి ఒక నాయకుడు చనిపోతే వారు ఈ సభకు వేల మంది అభిమానులు వచ్చినప్పుడు వాళ్ళందరూ కంటతడి పెట్టినప్పుడు భార్యగా తను కూడా తట్టుకోలేదు కదా. తనతో జీవితాన్ని నడిపినటువంటి ఒక ఆడబిడ్డ ఇవాళ భర్తను కోల్పోయి వాళ్ళ పిల్లలు, ఎదిగిన పిల్లలు, పెళ్లిళ్ళు కాకుండా పిల్లలను వాళ్ళు చూసి గుండె ధైర్యం సరిపోక కళ్ళలో నీళ్ళు వచ్చినట్టు దాన్ని అంత నీచంగా మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ మంత్రుల యొక్క సంస్కృతి ఏం చెప్తుంది? ఇవాళ మహిళా సంస్కృతిని అవమానపరుస్తా ఉన్నది. మహిళా సంస్కృతిని, మన సాంప్రదాయాలను అవమానపరుస్తుంది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు అన్రెస్ట్ లో ఉన్నారు అంటే వాళ్ళకి అభద్రత ఉన్నది, వాళ్ళకి ఓడిపోతున్నట్టు భయం ఉన్నది కాబట్టి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు. జూబ్లీస్ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు ఈ సందర్భంగా? జూబ్లీస్ ప్రజలకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున, మా అభ్యర్థి సునీత గోపినాథ్ గారి తరఫున. ఇది జూబ్లీస్ సంబంధించిన అసెంబ్లీ ఎన్నికే కాదు, తెలంగాణ రాష్ట్రంలో గత 2 సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అనేక అబద్ధపు మాటలు, మోసపూరిత మాటలు, రెచ్చగొట్టే మాటలు, దిగజారే మాటలు, అసలు పాలన లేదు ఎక్కడ కూడా. 420 హామీల పేరు మీద అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా తప్పించుకు తిరుగుతా ఉన్నారు. ఇలా మంత్రుల మధ్య సైక్యత లేదు, రౌడీ రాజ్యం పెరిగింది. ఇలా కమిషన్ల కోసం మంత్రుల పేషీలే మరి పాయింట్ బ్లాక్ దూరంలో కంతులు తుపాకీలు పెట్టి బెదిరించుకొని కోట్ల రూపాయలు వసూలు చేసుకునే పరిస్థితి ఇలా రేవంత్ రెడ్డిలో ప్రభుత్వం మంత్రులే ఇలా పోటీలు పడే పరిస్థితి వచ్చింది. మంత్రులే మరి అత్యాయత్నాలు, వాళ్ళ స్టాఫ్ అత్యాయత్నాలు చేసుకునే పరిస్థితి వచ్చింది, వాళ్ళే కేసులు పెట్టుకునే పరిస్థితి వచ్చింది, వాళ్ళే బజార్లో పడే పరిస్థితి వచ్చింది. ఇలా మంత్రుల ఇళ్లలోనే టాస్క్ ఫోర్స్ పోలీసులు పోయి దొంగలను, రౌడీలను అరెస్ట్ చేసే పరిస్థితి వచ్చింది. ఇలా జూబ్లీహిల్స్ ఎన్నిక కనుక ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అది 10 100 పెరుగుతుంది అరాచమెంట్ తప్ప అది తగ్గదు. కాబట్టి జూబ్లీహిల్స్ ప్రజలకు మేము చేతులు జోడించి మేము దండం పెట్టి చెప్తా ఉన్నాం, ఇది తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది ఈ రౌడీయిజం కోసం, ఈ చిల్లర రాజకీయాల కోసం, కమిషన్ల పాలన కోసం కాదు, ఈ ఆత్మగౌరవ పాలన కోసము. ఇవాళ ఏ వర్గాలైనా శాంతితో బ్రతకాలే. ఇలా ముస్లిమ్స్, క్రిస్టియన్స్, హిందూ తేడా లేకుండా తెలంగాణలో పాలన చేసిన కేసీఆర్ గారు దశాబ్ద కాలంలో. ఇలా అన్ని పండుగలను గౌరవించి అందరికి కానుకలు పంపించిండు. ఇవాళ ఏమైంది? కాంగ్రెస్ పార్టీ రాగానే ఎగనామం పెట్టిండు, ఇలా క్రైస్తవులను అవమానపరిచిండు. వాళ్ళ పండుగల పేద వర్గాల క్రైస్తవులు ఉంటే ఇలా పండుగ జరుపుకునే పరిస్థితి ఎక్కడి నుంచి వచ్చిందండి? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చిన తర్వాత మొత్తం పోయింది కదా. అంటే ముస్లిమ్స్ కూడా అవమానం జరిగింది కదా. కాబట్టి ఇలా అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా ఈ కాస్మోపాలిటన్ సిటీ అంటే హైదరాబాద్లో అన్ని వర్గాల ప్రజలు ప్రశాంతంగా ఉండాలి, అందరికీ ఉపాధి బ్రహ్మాండంగా గౌరవంగా కుటుంబం బ్రతికేటువంటి జీవనోపాధి ఇక్కడ దొరకాలంటే ఖచ్చితంగా కేసీఆర్ గారే మళ్ళీ రావాలి. కేసీఆర్ గారు బలపరిచిన సునీత గోపినాథ్ గారు గెలిస్తేనే హైదరాబాద్లో పడిపోయినటువంటి రియల్ ఎస్టేటు, కుదేలైనటువంటి నిర్మాణ రంగం మళ్ళీ ఎదుగుదలకు వస్తుంది, మళ్ళీ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది, తద్వారా అందరూ బ్రతికేటువంటి అవకాశం ఉంటుంది. సినీ ఫీల్డ్లో కూడా చాలా మంది కార్మికులు ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇలా సినీ ఫీల్డ్ కూడా ఈ స్థితికి నెట్టబడిందంటేనే అనాలోచితమైనటువంటి కాంగ్రెస్ నిర్ణయాల వల్ల. కాబట్టి వీళ్ళందరూ మళ్ళీ గౌరవంగా, ఆత్మగౌరవంతో బ్రతకాలంటే ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ గారు వస్తేనే ఈ హైదరాబాద్ రేటింగ్ అనేది, హైదరాబాద్ ఉపాధి రంగం అనేది మళ్ళీ ఉరుతలుగుతుంది, ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సునీత గోపినాథ్ గారిని ఆశీర్వదించాలని చెప్పి కోరుతాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.